ఆస్కార్ తాజాగా అణుబాంబు సృష్టికర్త కథకి ఆస్కార్ పట్టం కట్టింది. అణుబాంబు సృష్టికర్త జే రాబర్ట్ ఓపెన్హైమర్ జీవిత కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. ప్రముఖ అమెరికన్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు అందుకున్న ఓపెన్హైమర్ ఉత్తమ చిత్రం సహా 7 విభాగాల్లో సత్తా చాటింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. ఓవరాల్గా రాజమౌళికి దీనికి ఏంటి సంబంధం అంటే, క్రిందసారి గుర్తుంది కదా, అంటే ఒక సిస్టమేటిక్గా అవతల వాళ్ళకి మన మీదన దృష్టి తీసుకురావటం, మనం చేసిన అద్భుతాన్ని అవతల వాళ్ళ చేత శభాష్ అనిపించేలా చేయడం. రాజమౌళి చూసారా ఎన్ని రోజులు కూర్చున్నారు అక్కడ. రామ్ చరణ్ని తీసుకెళ్లారు, జూనియర్ ఎన్టీఆర్ని తీసుకెళ్లారు, అక్కడ ఉన్నటువంటి ఈ ల్యాబీల ముందు ఇంటర్వ్యూలకు పెట్టించారు. అక్కడ అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు వాళ్ళని కవర్ చేసినాయి. ఇవన్నీ అయినాయి. దాని ఇంపాక్ట్ ఆస్కార్ జ్యూరీ ముందు ఇంపాక్ట్ చూపించింది. ఫలితం అవార్డు సాధించగలిగారు. ఇప్పుడు అట్లాంటిది చేయగలిగినోడు ఇండియాలో ఎవడూ లేడు. బాలీవుడ్లోనూ లేరు, టాలీవుడ్లోనూ లేరు, కోలీవుడ్లోనూ లేరు, లేకపోతే శాండల్వుడ్లోనూ లేరు. ఓవరాల్గా చూసుకుంటే రాజమౌళి సినిమాలు తీయడం వచ్చు, డబ్బులు సంపాదించి పెట్టడం వచ్చు తన నమ్ముకున్న నిర్మాతలే. అట్లాగే అవార్డులు సాధించడంలోనూ దిట్ట. అలాంటి ఓ రకంగా చెప్పాలంటే సినీ సూపర్ మ్యాన్ ఇంకెక్కడా లేరు అన్నటువంటి మరోసారి స్పష్టమైంది.